హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి మీరు ఎలా వచ్చిందనేది ట్రై చేసి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో నీట్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది చికెన్ ఫ్రై అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది. చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, ఇదిగోండి కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 స్పూన్ల ఆయిల్ అనేది తీసుకున్నానండి. 5 స్పూన్ల ఆయిల్ తీసుకొని కడాయిలో పోసేసాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయింది మనకి ఇక్కడ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని వేడెక్కిన ఆయిల్లో ఉల్లిపాయలు వేసేయాలండి. వేసేసి ఒక్కసారి కలుపుకుందాం. ఓకేనా. ఇక్కడ చికెన్ ఫ్రైకి మనకి ఉల్లిపాయలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే మనకి చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క 2 అండి, దాల్చిన చెక్క 2 తీసుకొని ఈ ఆనియన్స్లోనే వేసేయాలి. వేసేసి కొంచెం సేపు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓకేనా. కొంచెం బాగా పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది. ఓకేనా, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ నేను వచ్చేసి 2 పెద్ద సైజు టమాటాలండి 2 తీసుకున్నాను. ఓకేనా, సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఈ ఆనియన్స్లో వేసేయాలన్నమాట. ఓకేనా. ఇదిగోండి ఆనియన్స్లో కూడా ఇక్కడ వేసేసాము. దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, టమాటాలు అనేది బాగా మగ్గాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇదిగోండి నేను కల్లుప్పు అనేది కొంచెం తీసుకొని కల్లుప్పు వేస్తున్నానండి. కల్లుప్పుగా వేసినట్లయితే టమాటాలు చాలా మెత్తగా ఉడుకుతాయి. అదేవిధంగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలుపుకొని కొంచెం సేపు మనం అనేది టమాటాలు మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి. కొంచెం సేపటి తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ టమాటాలు అనేది బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఈ విధంగా ఉడికితే చాలండి, మళ్ళీ మనకి చికెన్లో కూడా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇక్కడ కడిగి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ చికెన్ అనేది ఇప్పుడు మనము ఈ టమాటాలలో వేసేయాలి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ నేను టమాటాలలో వేసేసాను. వేసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఉప్పు అండి, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు తీసుకొని చికెన్లో వేయండి. ఉప్పు అనేది ఇప్పుడు వేసినట్లయితే మనకి ముక్కకి బాగా ఉప్పు పట్టి బాగా ఉంటుంది, చికెన్ ఫ్రై టేస్ట్గా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకుందామండి. మూత పెట్టేసి వాటర్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఓకేనా. ఆ వాటర్ అన్నీ బాగా వచ్చేసిన దాకా ఉడకాలి. చూసారు కదా ఇక్కడ. ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ సైడ్లలో బాగా వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలబెట్టుకుందాం. ఓకేనా. 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలబెట్టుకుంటాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా కలిపెట్టుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కారం అండి. కారం మీ టేస్ట్కు తగినంత. ఇక్కడ నేనైతే ఒక 4 స్పూన్ల కారం అనేది తీసుకున్నాను. మీరేంటంటే మీ టేస్ట్కు తగినంత కారం కూడా తీసుకొని వేసేయండి. వేసేసి బాగా ఇప్పుడు మనం మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదండి మనకి. మనం ఇప్పుడు ఇదే విధంగా ఉడుకుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని, కొత్తిమీర అనేది ఊరక పైన వేసేద్దామండి. ఇట్లా కొత్తిమీర వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడే వేసేస్తే ముక్కకు మంచి ఫ్లేవర్ పడుతుంది, అందుకని ఇప్పుడే వేసేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉడికిస్తాను చూడండి. అది మొత్తం బాగా వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా ఉడకాలండి. మొత్తం మనకు గ్రేవీగా వచ్చేదాకా, చిక్కగా వచ్చేదాకా ఉడకాలి. చూసారు కదా ఇక్కడ ఆయిల్ అంతా మనకు పైకి తేలి వాటర్ అన్నీ ఇనికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా ఇట్లా వచ్చిన దాకా మనం ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి ఇప్పుడు మొత్తం మనం ఒకసారి కలుపుకోవాలి.
అడుగంటకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి ఎక్కువగా అడుగంటుతూ ఉంటుంది, అందుకని కలుపుకోవాలి. ఇదే విధంగా ఫ్రెండ్స్ మళ్ళీ మనం వచ్చేసి చూడండి ఒక 3 నిమిషాల పాటు ఇట్లాగే ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగంటకుండా మూత పెట్టేసుకొని చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అట్లాగైతేనే మనకి చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ అడుగంటకుండా చూసుకోండి, ఓకేనా. ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం అనేది మనం కలుపుకుంటూ మూత పెట్టించుకుంటూ ఉడికించుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, మనకి మొత్తం వాటర్ ఇంకేం లేకుండా నినిగిపోయి గట్టిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి నేను ఇదిగోండి ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కానీ మనం వేసినట్లయితే మనకి చికెన్ ఫ్రై అనేది ఇంకొంచెం గ్రేవీగా వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. అందుకని మనం వచ్చేసి ఇప్పుడే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసుకుందామండి. మనం ముక్కకు బాగా పట్టేదాకా కలుపుకోవాలి, ఓకేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి వాసన వస్తుంది కదండి, అప్పుడు దాకా మనం బాగా ఫ్రై చేసుకుందాం అన్నమాట, ఓకేనా. ఇదిగోండి, ఇదే విధంగా ఫ్రై చేయండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ ఫ్రై అనేది. చాలామంది చికెన్ ఫ్రై కుదరదు అనుకుంటారండి, ఇదే విధంగా చేయండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, మనకి ఫ్రై అయ్యే కొద్ది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలండి, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. 1.5 స్పూన్ ధనియాల పౌడర్, 1.5 స్పూన్ ధనియాల పౌడర్ వేసిన తర్వాత చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి చికెన్ మసాలా అనేది, ఓకేనా. మనకు మంచి ఎమ్మీగా చాలా బాగుంటుంది అనమాట. 2 స్పూన్లు చికెన్ మసాలా వేసేసాను. ఇక్కడ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనం కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోండి ఇప్పటి నుంచి అయితే, ఓకేనా. ఎందుకంటే మనకు అడుగు అనేది ఊరికనే అంటుకుంటుంది అనమాట. మనకి చికెన్ ఫ్రై మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు అనేది ఊరికనే అడుగు అంటుకుంటుంది కాబట్టి ముక్క చెదరకుండా ఒక సైడ్ నుంచి కలుపుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇదే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇదే విధంగా ఫ్రై అవ్వనివ్వండి. మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి కొంచెం 1 నిమిషం పాటు అనేది మనం మగ్గనిద్దాం బాగా. చూడండి, ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా మగ్గిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కింద ఆయిల్ అంతా వచ్చేసింది, చికెన్లో ఉండే ఆయిల్ అంతా వచ్చేసిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర అండి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకొని దీంట్లో వేసేయాలి. దీంట్లో వేసేసి మొత్తం కలిపేసేయాలి, చికెన్ ఫ్రైలో కలిపేసేయాలి. మొత్తం కలిసిపోయేలా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి మొత్తం కలిసిపోయింది. మనం ఏం ఉడికించాల్సిన పని లేదండి, ఆ వేడికే మనకి మొత్తం అనేది కలిసిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసి చూపించేస్తాను, చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ ఫ్రై అనేది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం రసం పెట్టుకొని తినచ్చు, ఇట్లాగే అన్నంలోకి వేసుకొని కూడా తినచ్చండి, రసంలో నంచుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.